మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధులము, విశ్వాసులము, క్రైస్తవులమైన మనం అందరము కూడా దేవుని వనములో నాటబడి రక్షింపబడిన నాటి నుండి ఏదో ఒక ఫలం అనేది ఫలిస్తూనే ఉంటాం. కానీ అటు ఫలం అనేది మంచి ఫలమేనా, అటు ఫలం అనేది ఆత్మఫలమేనా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. కారణం ఏంటంటే మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు కూడా వ్యక్తి ఆత్మ నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మరి మంచి ఫలం లేదా చెడ్డ ఫలము అనేది ఏమిటో దేవుడే మనకి వాక్యం ద్వారా తెలియపరిచారు. కాబట్టి అట్టి ఫలము మనలో ఉందో లేదో ఒకసారి పరీక్షించుకుందామా? చెడ్డ ఫలము లేదా శరీర కార్యములు అనగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నదని మీతో స్పష్టంగా చెప్తున్నానని గలతీలో రాసిన పత్రిక 5:19 సెలవిస్తుంది. మంచి ఫలము లేదా ఆత్మఫలం అనగా ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. గలతీలు రాసిన పత్రిక 5:22 మనకి ఈ విధంగా సెలవిస్తుంది. మనందరం కూడా మేము మంచి ఫలమును ఫలిస్తున్నాం, మా ఆత్మీయ జీవితం బాగానే ఉంది అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనలో అనేక రకములైన విగ్రహాలు ఉంటాయి. ఉద్యోగం, చదువు, కుటుంబం, మనుషులు, డబ్బు, వస్తువులను దేవుని కంటే అధికంగా ప్రేమిస్తూ దేవుని స్థానమును వివిధ రకములైన వాటిని ఆపాదిస్తూ ఉంటున్నాము. అదేవిధంగా మత్సరం, అసూయతో నిండిన హృదయాలను, మనలో భేదాభిప్రాయములను, కోపం, కక్షలు కలిగి ఉంటున్నాం. వివిధ రకములైన అల్లరితో కూడిన ఫంక్షన్లలో, టీవీల్లో ఆటపాటలను ఆనందిస్తూ అభినందిస్తూ జీవిస్తున్నాం. ఆత్మఫలం గురించి అయితే మనం అన్నీ కలిగి ఉన్నట్లే ఉంటుంది. కానీ లోతుగా మనల్ని మనం పరీక్షించుకుంటే అందరినీ ప్రేమిస్తున్నాం అనుకుంటాం. కానీ ఏమైనా తప్పిదం చేసి ఇతరులను క్షమించాలే లేము, వారిపై దయ చూపించలేం, వారిని సహించలేం. మనకి చెడు చేస్తే మనం కూడా చెడు చేయాలని, కీడుకి ప్రతిగా కీడు, దూషణకు ప్రతిదూషణ చేయాల్సింది. ఏమైనా అంటే ఉప్పు కారం తినడం లేదా, ఎలా మౌనంగా ఉండగలం అంటూ తిరిగి ప్రశ్నిస్తారు. మంచితనం, దీర్ఘశాంతం, సాత్వికం అనేది మచ్చుకైనా కనిపించదు. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే సంతోషంగా ఉంటాం. మనల్ని మించిన విశ్వాసాలు ఇక భూమిపై ఎవరూ లేనట్టుగా ప్రవర్తిస్తాం. అదే ఒక్కటైనా మనం అనుకున్నట్లుగా జరగలేదంటే ఇక దేవుడు వద్దు, పరలోకం వద్దు, చర్చి వద్దు, ప్రార్థన వద్దు, కానీ మనం ఆత్మఫలం ఫలించే విశ్వాస వీరులం అన్నట్లుగా చెప్పుకుంటాం. ఇదేనా ఆత్మఫలం ఫలించడం అంటే? ఇదేనా భక్తి అంటే? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయును అని. మరి దేవుని రాకడ బహు సమీపంలో ఉండగా మనం ఫలిస్తూ ఉన్న ఫలము ఏమిటి? మంచి ఫలమేనా? ఆత్మఫలమేనా? ఎవరి గురించో విమర్శించే వారిగాను, ఇతరులకు తీర్పు తీర్చేవారిగాను మనం ఉండక వాక్యాన్ని బట్టి దేవుడు చెప్పిన మారు మనసుకు తగిన ఫలమును మనం కలిగి ఉన్నామో లేదో అని మనల్ని మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ నా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.